రోబోజెనిక్స్ ఒలింపియాడ్ ఈ కాంపిటీషన్స్ గురించి ఒక్కసారి చెప్పండి, అసలు అంటే ఏంటి? దీని గురించి నేను కొంచెం డీటెయిల్గా చెప్తానండి. ఇప్పుడు ఏంటంటే ఈ రోబోజెనిక్స్ నేషనల్ లెవెల్ ఒలింపియాడ్ కాంపిటీషన్లో ఏంటంటే టోటల్గా 3 కేటగిరీస్ ఉంటాయండి. కేటగిరీ 1 అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి థర్డ్ స్టాండర్డ్ స్టూడెంట్స్ కేటగిరీ 1లోకి వస్తారండి. కేటగిరీ 2 అంటే 4th స్టాండర్డ్ నుంచి 6th స్టాండర్డ్ స్టూడెంట్స్ కేటగిరీ 2లోకి వస్తారు. కేటగిరీ 3 అంటే 7th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ కేటగిరీ 3లోకి వస్తారు. ఏ బోర్డు సిలబస్ వాళ్ళైనా, అంటే స్టేట్ బోర్డ్ అయినా, సిబిఎస్ఈ అయినా, ఐసిఎస్ఈ అయినా, ఇంక ఏ కరికులం వాళ్ళైనా ఎలిజిబిలిటీ ఉందండి. దీనికి 149 రిజిస్ట్రేషన్ ఫీజు కట్టిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు, ఆఫ్లైన్ పేమెంట్ చేయొచ్చు. ఆఫ్లైన్ ఏంటంటే ఇప్పుడు స్కూల్ నుంచి బల్క్గా రిజిస్ట్రేషన్స్ జరిగాయి అనుకోండి, ఒక 100 కానీ 150 కానీ జరిగాయి, అండ్ వాళ్ళ పేరెంట్స్ ఆన్లైన్ పేమెంట్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్కూల్ త్రూ రిజిస్ట్రేషన్ జరిగితే వాళ్ళకి మనం అంటూ మన రోబోజెనిక్స్ ట్రేడ్ మార్క్ మీద ఉన్న బిల్ వాళ్ళకి మనం ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళ దగ్గర ఒక బిల్ ఉంటుంది, మన దగ్గర ఒక బిల్ ఉంటుంది ఫర్ ద ప్రూఫ్. ఓకే, ఆన్లైన్ పేమెంట్ చేసిన వాళ్ళకి క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది, అప్లికేషన్ ఫామ్ నింపి రిజిస్టర్ అవుతారండి పిల్లలు. సో ఇందులో ఏంటంటే టోటల్గా 3 లెవెల్స్ మీకు టెస్ట్లు ఉంటాయండి. ఫస్ట్ లెవెల్ టెస్ట్ ఏంటంటే ఆన్లైన్ రౌండ్, అది మనం 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతాము, 30 minutes టైము. అది ఏంటంటే ఫస్ట్ రౌండ్కి మనం ఎలాంటి మెటీరియల్ ప్రొవైడ్ చేయట్లేదు, డైరెక్ట్గా పిల్లలు చదువుకునే సిలబస్లోంచి క్వశ్చన్స్ అడుగుతాం. వాళ్ళ నాలెడ్జ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రేడ్ కేటగిరీ 1 తీసుకున్నాం. కేటగిరీ 1లోని ఫస్ట్ స్టాండర్డ్ స్టేట్ బోర్డ్ సిలబస్లోంచి మనం మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్లోంచి 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అడుగుతాము, 30 minutes టైము. ఇది ఆన్లైన్ రౌండ్ అండి. అలాగే కేటగిరీ 2లోని 4th స్టాండర్డ్ సిలబస్, స్టేట్ బోర్డ్ 4th స్టాండర్డ్ సిలబస్లోంచి మ్యాథమెటిక్స్, సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ జీకే, దీంట్లోంచి 30 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, 30 minutes టైం. ఇది ఆన్లైన్ రౌండ్. అండ్ అలాగే కేటగిరీ 3లోని 7th స్టాండర్డ్ సిలబస్లోంచి మనం క్వశ్చన్స్ అడుగుతామండి. సో ఇది మనకి August 30th జరుగుతుంది. ఈ ఇయర్ August 30th, అది సండే పడింది డేటు. సో పిల్లలు ఎప్పుడైతే మన ప్లాట్ఫామ్లోకి వాళ్ళు మన దాంట్లో రిజిస్టర్ అయిన తర్వాత పిల్లలకి ఏంటంటే ఎగ్జామినేషన్కి ఒక 1 week ముందు వాళ్ళకి మెయిల్ కమ్యూనికేషన్ అండ్ దాంతోపాటు వాళ్ళకి మొబైల్కి ఎస్ఎంఎస్లు పంపిస్తాము. ఆ ఎస్ఎంఎస్లోనే వాళ్ళకి ఉంటుంది, వాళ్ళకి యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ ఇస్తాం. సో ఈ ఎగ్జామినేషన్ ఎవరైతే వాళ్ళకి లాగిన్ క్రెడెన్షియల్స్ నేను ప్రొవైడ్ చేస్తామో వాళ్ళ లాగిన్ క్రెడెన్షియల్స్లు ఎంటర్ చేయాలి, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్. ఈ ఎగ్జామినేషన్ అన్నది ఏంటంటే వాళ్ళు August 30th సండే పడింది, ఆ సండే రోజున వాళ్ళు డెస్క్టాప్స్లోంచి ఎగ్జామ్ రాయాలండి. ఓకే, అది ఏంటంటే సండే కాబట్టి దే కెన్ రైట్ డౌన్ ఫ్రమ్ హోమ్. అంటే పేరెంట్స్కి నాకు తెలిసి ల్యాప్టాప్స్ ఉంటాయి, లేదు అంటే దే కెన్ రైట్ ఫ్రమ్ ద స్కూల్ ఆల్సో ఆర్ ఫ్రమ్ ద ఇంటర్నెట్ సెంటర్స్.